ఒక వారం రోజుల్లోనే ఇన్ని డిపార్ట్మెంట్లో ఫలితాలు ప్రకటించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందనే విషయం నేరుగా ముఖ్యమంత్రి సమాజానికి చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. ఇది న్యాయం కాదని మాల స్వార్థపరుల ఒత్తిడికి తలొగ్గి మాదిగ నిరుద్యోగులకు మీరు తీరని అన్యాయం చేస్తున్నారని, మాదిగలతో పాటు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం ఎదురు చూసే దళిత కులాల్లో ఉండబడే ప్రతి కులం నిరుద్యోగులకు మీరు అన్యాయం చేస్తున్నారనే విషయాన్ని మీరు ఈ ఉద్యోగాల నియామకాలకు సంబంధించిన విషయంలో ఫలితాల ప్రకటనలు ఆపకపోతే, ఫలితాలు ప్రకటించేది ఆపకపోతే మీరు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళ ఆగ్రహానికి గురై దాని ఫలితం అనుభవించే రోజు మీరే చూడబోతారనే విషయం గుర్తు చేస్తున్నా. నేను ఆ పరిస్థితి కొని తెచ్చుకుంటే మీ రాజకీయ భవిష్యత్తుకే అది ప్రమాదంగా మారుతుంది. అందుకు మీకు ముందుగానే గుర్తు చేస్తున్నాం. అందువల్ల తక్షణమే రేపు ప్రకటించే గ్రూప్ 1తో పాటు, ఫలితాలు ప్రకటించే గ్రూప్ 1తో పాటు ఈ నెల 19 వరకు ఎన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన పోటీ పరీక్షల ఫలితాలు ప్రకటించబోతున్నారో వాటన్నిటినీ వెంటనే నిలుపుదల చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఈరోజు ప్రెస్ మీట్ ద్వారా విజ్ఞప్తి చేయడమే కాదు, నిన్ననే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ మెయిల్ ద్వారా పంపాం, చీఫ్ సెక్రటరీ గారికి పంపాం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి పంపాం. అదే సమయంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సోదరులు బుర్రా వెంకటేష్ గారికి కూడా పంపడం జరిగింది. వారికి మెయిల్ ద్వారా పంపడమే కాకుండా ఈ ఫలితాల ప్రకటనలను వెంటనే ఆపండి అని చెప్పి ముఖ్యమంత్రి గారికి బహిరంగ లేఖ కూడా రాయడం జరిగింది. ఆ లేఖ ప్రధాన పత్రికల్లో వార్తగా వచ్చిందనేసి కూడా గుర్తు చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు తీవ్రమైన మాలల ఒత్తిడిలో ఉన్నాడని, ఒకవైపు వర్గీకరణ మీద అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా ఆయన మాదిగల్ని, వర్గీకరణ కోరే దళిత శక్తుల్ని నమ్మించే ప్రయత్నం, భ్రమంలో పెట్టే ప్రయత్నం చేస్తూనే వర్గీకరణ జరగక ముందే మొత్తం ఉద్యోగాలన్నీ మాలలకు కట్టబెట్టే ఒక కుట్రకు ఆయన పాల్పడుతున్నాడు. ఆయన మాలల ఒత్తిడికి తలొగ్గే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడని చెప్పి మేము స్పష్టంగా భావిస్తున్నాం. మాలల ఒత్తిడికి తలొగ్గకపోతే షెడ్యూల్ కులాల వర్గీకరణ జరిగిన తర్వాతనే ఉద్యోగాల భర్తీ చేస్తామన్న మాట ఎందుకు తప్పారనే విషయం గతంలో వచ్చిన నోటిఫికేషన్లు కూడా, సుప్రీంకోర్టు తీర్పు రాకముందు ఇచ్చిన నోటిఫికేషన్లు ఏవైతున్నాయో ఆ నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేసే ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న మాట సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన రోజే నిండు శాసనసభలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట. ఆ మాటకు ఎందుకు కట్టుబడి లేరో జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉన్నది.
నిండు శాసనసభలు ఇచ్చిన మాటకు కట్టుబడి లేకపోవడానికి ప్రధాన కారణం రేవంత్ రెడ్డి గారు మాలల ఒత్తిడిలో ఉన్నాడు అని మాదిగల్ని వర్గీకరణ కోరే దళిత శక్తుల్ని భ్రమంలో పెట్టడానికి కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా కనిపిస్తూనే వర్గీకరణ ప్రక్రియ పూర్తి కాకముందే అన్ని రకాలుగా ఉద్యోగాలన్నీ మాలలకే కట్టబెట్టడానికి వాళ్ళు తీసుకొచ్చిన ఒత్తిడికి తలొగ్గే రేవంత్ రెడ్డి గారు శాసనసభలు ఇచ్చిన మాటకు విరుద్ధంగా ఆయన నిర్ణయాలు తీసుకుంటుండు అని ఇప్పటికే సాక్ష్యాలు స్పష్టంగా రుజువు అవుతున్నాయి. అందులో మొదటి సాక్ష్యం డిఎస్సి పరీక్ష ఫలితాలు ప్రకటించడంతో పాటు ఉద్యోగ నియామకాలు కూడా సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన 2 నెలల తర్వాతనే జరిగింది. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన 2 నెలల తర్వాతనే 11,000 టీచర్ పోస్టుల భర్తీ జరిగింది. నియామక పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. అది మొదటిది. ఇచ్చిన మాటను తప్పుకున్నాడని, మాలల ఒత్తిడికి తలొగ్గాడనని అది బలమైన సాక్ష్యం. అదే సమయంలో నేను గత వారం రోజులకు పైగా షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశాన్ని దృష్టి పెట్టడానికి నేను ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉండడం జరిగింది. కానీ ఇక్కడ ఒక వారం రోజుల ముందే ఇక్కడ ఇంటర్మీడియట్ డిపార్ట్మెంట్లో విద్యాశాఖలో జూనియర్ లెక్చరర్స్ సంబంధించిన నియామకం కూడా చేయడం వల్ల మాదిగ బిడ్డలు, నిరుద్యోగులు, వర్గీకరణ కోరుకునే దళిత విద్యార్థులు తీవ్రంగా నష్టపోయిన విషయం కూడా రుజువు అవుతున్నది. దాదాపు 1292 పోస్టులో, జూనియర్ లెక్చరర్ పోస్టులో ఈ నియామకాలు చేపడితే అందులో గ్రూప్ 2లోనే 110 పోస్టులు ఉంటే ఎస్సీలకు సంబంధించిన విషయంలో మాదిగలకు 47 వస్తే మాలలకు 63 పోయినాయి. ఇంకా మిగతా కులాలకు న్యాయం జరుగుతలేదు అనడానికి ఇది బలమైన సాక్ష్యం. రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తున్న ఒక చట్టం ప్రకారమే 9% మాదిగలకు వస్తే మరి మాకే 70 పైగా రావాలి, మాకే 75 రావాలి. కానీ మేము 47 కాడ మిగిలినాం. 30 రావాల్సిన కాడ 63 మాలలు తీసుకున్నారు. ఇక్కడ మిగిలిన దళిత కులాల వాటా మాలలే పొందిండడానికి సాక్ష్యం. మాదిగ బిడ్డలకు రావాల్సిన వాటా దక్కలేదు. మాల ఇతర దళిత కులాల బిడ్డలకు రావాల్సిన అవకాశాలు దక్కలేదు. మాదిగల అవకాశాలు దోసుకున్నది మాలలే, ఇతర దళిత కులాల అవకాశాలు కూడా దోచుకున్నది మాలలే అనడానికి వారం రోజుల క్రితం జరిగిన నియామకాలే అది సాక్ష్యంగా నిలబడుతున్నాయి. డిఎస్సి ఫలితాలు ప్రకటించి వర్గీకరణ లేకుండా ఉద్యోగాలు భర్తీ చేయడం వల్ల మాదిగలు, వర్గీకరణ కూడా ఇతర దళిత కులాల పిల్లలు నష్టపోయిన విషయం రేవంత్ రెడ్డి గారికి తెలుసు. మొన్న ఏదైతే జూనియర్ లెక్చర్కి సంబంధించిన విషయంలో, నియామకాల విషయంలో మాదిగలకు, ఇతర దళిత కులాల పిల్లలకు నష్టం జరిగిన విషయం కూడా తెలిసి కూడా మళ్ళీ గ్రూప్ 1 పరీక్ష ఫలితాలు రేపే ప్రకటించడం, ఎల్లుండే గ్రూప్ 2 ప్రకటించడం, 14వ తారీఖు నాడు గ్రూప్ 3 ప్రకటించడం, ఇంకా ఇతర డిపార్ట్మెంట్లలో 19 వరకే ఇంకా 2 డిపార్ట్మెంట్లో ఫలితాలు ప్రకటించబోతున్నామంటే ఎందుకు ఈ తొందర వచ్చింది? నెలల తరబడి ఆపిన మీరే రేపటి నుండి మొదలయ్యే శాసనసభ సమావేశాల్లో 12 నుంచి మొదలయ్యే శాసనసభ సమావేశాల్లోనే వర్గీకరణ బిల్లు తీసుకురాబోతున్నామని చెప్పి మీరే చెప్తూ 12 తారీఖు నుంచి మొదలయ్యే బడ్జెట్ శాసనసభ సమావేశంలో వర్గీకరణ బిల్లు తీసుకురాబోతున్నామని చెప్పి మీరే చెప్తూ అందుకు గౌరవ షమీం అఖ్తర్ కమిషన్ నివేదికను మీరే ఆమోదించి, సబ్ కమిటీ ఆమోదించి
కేబినెట్ ఆమోదించి గతంలోనే ఒకరోజు జరిగిన శాసనసభలో శాసన మండలి శాసనసభలో ఆమోదించి నిన్నగాక మొన్న 4 రోజుల క్రితమే మళ్ళీ ప్రత్యేక కేబినెట్లో కూడా ఆమోదించి మళ్ళీ రేపటి నుంచి ఎల్లుండి నుంచి జరగబోయే సమావేశాల్లో బిల్లు పెడతామని మీరే చెప్పి మళ్ళీ దానికి విరుద్ధంగా దాదాపు 5 డిపార్ట్మెంట్లలో వేలాది పోస్టులను భర్తీ చేయడం కోసం మరి పరీక్ష ఫలితాలు మీరు ప్రకటించడం అంటే ఇది మాలల ఒత్తిడిలో ఉండి మాదిగ బిడ్డలకు వర్గీకరణ కోరుకునే దళిత బిడ్డలకు మీరు తీరని అన్యాయం చేసినట్టు ఆ విషయం మీరు ఇప్పటికైనా మాదిగల ఆకాంక్షల్ని వర్గీకరణకు సంబంధించిన కోరుకునే దళిత బిడ్డల ఆకాంక్షల్ని మీరు పరిగణనలోకి తీసుకొని మీరు మానవత్వంతో ఆలోచించి కనీసం ఈ శాసనసభ సమావేశంలో చట్టం వచ్చి వర్గీకరణ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ఇలాంటి ఈ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన విషయంలో ఈ పోటీ పరీక్షలకు సంబంధించిన ఫలితాలు వెంటనే నిలుపుదల చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఈ నేపథ్యంలో నేను ఒక వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్లో ఉండి వస్తున్నా. షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది ఎట్లా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది ఎట్లా, తేడా ఎలా ఉన్నదో సమాజం గుర్తించడం కోసం గమనించడం కోసం కొన్ని విషయాలు చెప్తున్నా. నేను సమాజం గుర్తించడం కోసం గమనించడం కోసం 2 విషయాలు చెప్తున్నా. నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ చేసిందే గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ వైపు నుంచి ముఖ్యమంత్రి ఉన్నా టీడీపీలో ఉండి టీడీపీకి రాజీనామా చేసిండు, వచ్చి ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యాడు. అంటే చంద్రబాబు నాయుడు గారు నడిపిన పార్టీలో ఒక నాయకుడిగా ఎదిగినోడే. కానీ షెడ్యూల్ కులాల వర్గీకరణను సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రులు స్వాగతించారు. ఇటు గౌరవ రేవంత్ రెడ్డి గారు నిండి శాసనసభలో స్వాగతించాడు, అటు చంద్రబాబు నాయుడు గారు బహిరంగంగా బయట స్వాగతించాడు. రేవంత్ రెడ్డి గారు నిండి శాసనసభలో స్వాగతించాడు, సమర్థించాడు. గౌరవ చంద్రబాబు నాయుడు గారు అక్కడ స్వాగతించాడు. ఇక్కడ తేడా ఏందంటే చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ కట్టుబడి ఉన్నాడు, రేవంత్ రెడ్డి గారు కూడా వర్గీకరణ కట్టుబడి ఉన్నామని చెప్తున్నాడు. అందుకు అనుగుణంగా ముందుకు సాగుతున్నట్టుగా కనిపిస్తున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాలల ఒత్తిడిలో లేడు, రేవంత్ రెడ్డి గారు మాలల ఒత్తిడిలో ఉన్నాడు. ఆ ఒత్తిడిలో ఉండడం వల్ల ఇక్కడ అక్కడ జరుగుతున్న ప్రక్రియ ముందుకు సాగించే విషయంలో తేడాలు వస్తున్నాయి. ఎగ్జాంపుల్, ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని మాదిగలు కలిస్తే చాలా గొప్పగా మాదిగలకు అనుకూలంగా మాట్లాడుతున్నాడు. కానీ మాలలు కలిసినప్పుడు మాలల ఒత్తిడికి తలొగ్గి వాళ్ళ సూచనలు అమలు చేస్తున్నాడు. ఈ తేడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి గారు వర్గీకరణకు అనుకూలమే, చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేసినోడే. కానీ అక్కడ చంద్రబాబు నాయుడు గారు మాలల ఒత్తిడిలో లేడు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మాలల ఒత్తిడిలో ఉన్నాడు. వాస్తవానికి ఇక్కడికి అక్కడితో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఎంతో కొంత మాదిగల కంటే ఒక 2 లక్షలు 3 లక్షలు మాలల జనాభా ఎక్కువ. ఇక్కడ మాలలతో పోల్చుకుంటే 17.5 లక్షలు మాదిగలు ఎక్కువ. 2011 లెక్కల ప్రకారమే ఆంధ్రప్రదేశ్లో మాదిగలతో పోల్చుకుంటే 2.5 లక్షల జనాభా మాలలు ఎక్కువ. ఇక్కడ మాలల జనాభా 15 లక్షల చిల్లరవుతే మాల అయ్యవారు
మాల అయ్యేవార్లను ఒకే ఘాటన కట్టి 15 లక్షల చిల్లరిస్తే ఒక మాదిగల జనాభే 32 లక్షల చిల్లర ఉన్నది. దాదాపు 17 లక్షలకు పైగా మాదిగల జనాభా ఎక్కువ ఉన్నది. కానీ మాలలు ఎక్కువ ఉన్న కాడ చంద్రబాబు నాయుడు మాలల ఒత్తిడిలో లేడు. కానీ మాదిగలు ఇంత సంఖ్యలో ఎక్కువ ఉన్న కాడ రేవంత్ రెడ్డి గారు మాలల ఒత్తిడికి తలొగ్గి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి విరుద్ధంగా ఆయన నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నాడు. దానికి కారణం కాంగ్రెస్ పార్టీలో మాలల పలుకుబడికి ఆయన తలొగ్గి ఆయన మాదిగలకు అన్యాయం చేస్తున్నాడు, మాదిగలకు ద్రోహం చేస్తున్నాడు, వర్గీకరణ కోరే శక్తులకు ద్రోహం చేస్తున్నాడు. ఇది స్పష్టంగా కనిపిస్తున్నది. అందుకు ఎగ్జాంపుల్ మీద తీసుకొస్తున్నాను నేను. ఓకే, అక్కడ కమిషన్ పడ్డది, ఇక్కడ కమిషన్ పడ్డది. అక్కడ కమిషన్ పడ్డది గౌరవ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా గారి నాయకత్వంలో కమిషన్ పని జరుగుతుంది. ఇక్కడ గౌరవ రిటైర్డ్ హైకోర్టు జడ్జి షమీమ్ అఖ్తర్ గారి నాయకత్వంలో కమిషన్ పనిచేసింది. అక్కడికి ఇక్కడ తేడేందంటే షమీమ్ అఖ్తర్ గారు వర్గీకరణ కోరుకునే శక్తులు ఏ పార్టీలో ఉన్నా అక్కడ వర్గీకరణకు అనుకూలంగా అందరితో మాట్లాడిండు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు నిర్దిష్టంగా ఉండడం వల్ల ఒక పని జరిగింది. గౌరవ చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణకు అనుకూలంగా నిర్దిష్టంగా ఉండడం వల్ల అక్కడ పని జరిగింది. మాలలు ఎక్కువ ఉన్న కాడ పని ఏం జరిగిందంటే గౌరవ రాజీవ్ రంజన్ మిశ్రా గారి దగ్గరికి మాదిగ ఎమ్మెల్యేలు పోయి వర్గీకరణను స్వాగతించారు. మాదిగ ఎమ్మెల్యేలు పోయి వర్గీకరణ స్వాగతించారు. గౌరవ రాజీవ్ రంజన్ మిశ్రా గారి వద్దకు కమిషన్ విచారణ ప్రారంభమైన కొత్తలో కలిసి వెళ్ళారు. నిన్నగాక మొన్న 3 రోజుల క్రితం కూడా కలిసి వెళ్ళి వర్గీకరణ ప్రక్రియను పూర్తి చేయండి అని కోరొచ్చారు. అంటే గౌరవ చంద్రబాబు నాయుడు గారు నిర్దిష్టంగా వర్గీకరణకు అనుకూలంగా ఉండడం వల్ల మాలలు ఎక్కువ ఉన్న ప్రాంతంలో కూడా వర్గీకరణ సాఫీగా కొనసాగడానికి మాదిగ ఎమ్మెల్యేలు వర్గీకరణ కోరుకునే విధంగా కమిషన్ ముందు అభిప్రాయం వ్యక్తం చేసినట్టుగా చేశాడు. కానీ ఇక్కడ షమీమ్ అఖ్తర్ గారు మాదిగ ఎమ్మెల్యేలతో మాట్లాడలేదు. కాంగ్రెస్ పార్టీ వర్గీకరణకు అనుకూలంగా మేనిఫెస్టో పెట్టినప్పుడు కాంగ్రెస్ లో ఉండబడే మాల ఎమ్మెల్యేలు కూడా వర్గీకరణకు అనుకూలంగా ఉండాలి. వీళ్ళిద్దరిని కలిపి షమీమ్ అఖ్తర్ దగ్గరికి వెళ్ళి వర్గీకరణను స్వాగతించండి కోరమని చెప్పలేదు. అక్కడ కోరమని చెప్పాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో మాదిగ ఎమ్మెల్యేలు పోయి కోరేచ్చారు. ఇక్కడ ఆ పని చేయలేదు. గౌరవ షమీమ్ అఖ్తర్ గారు మాదిగ ఎమ్మెల్యేలతో కనీసం కూర్చోలేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ వర్గీకరణకు అనుకూలం. వర్గీకరణకు అనుకూలమైన పార్టీలో ఉన్న మాల ఎమ్మెల్యేలు కూడా వర్గీకరణకు అనుకూలంగా ఇవ్వాలా, కానీ అక్కడ ఇచ్చారు, ఇక్కడ ఇవ్వలేదు. రెండో విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నా. కమిషన్ నివేదిక వచ్చేంత వరకు ఎలాంటి ఉద్యోగ నియామకాలు చేపట్టమని చెప్పి కమిషన్ నివేదిక వచ్చేంత వరకు ఎలాంటి ఉద్యోగ నియామకాలు చేపట్టమని చెప్పి నిర్దిష్టమైన నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. ఇప్పుడు శాసనసభ సమావేశాలు అక్కడ జరుగుతున్నాయి. నిన్నగాక మొన్న లోకేష్ గారు కూడా అతి త్వరలో కమిషన్ నివేదిక రాబోతుంది, కమిషన్ నివేదిక వచ్చిన తర్వాతనే ఉద్యోగ నియామకాలు చేయబోతున్నామని చెప్పి మార్చి లోపు ఉద్యోగ నియామకాలు చేయబోతున్నాం, ఈ లోపు కమిషన్ నివేదిక రాబోతుందని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ కమిషన్ విచారణ జరుగుతున్న సమయంలోనే టీచర్ పోస్టులు భర్తీ చింపడం జరిగింది. కమిషన్ విచారణ పూర్తయి కేబినెట్ అసెంబ్లీ ఆమోదించిన తర్వాత వర్గీకరణ లేకుండానే జూనియర్ లెక్చరర్ సంబంధించిన భర్తీ జరిగింది. నిన్న కేబినెట్ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసిన తర్వాత మళ్ళీ రేపటి నుంచే గ్రూప్ 1 పరీక్ష ఫలితాలు ప్రకటించబోతున్నారు. అంటే దీన్ని బట్టి అటు చంద్రబాబు నాయుడు గారు నిర్దిష్టంగా ఉన్నాడు, వర్గీకరణ ప్రక్రియ మీద భిన్నాభిప్రాయాలు మరింత పెరగకుండా చూసుకుంటూ ఆయన ముందుకు సాగుతున్నాడు. ఇక్కడ నోమో మాదిగల దగ్గర మాదిగల మాట మాట్లాడుతున్నాడు. మాలలు కలిసినప్పుడు వాళ్ళ నిర్ణయానికి కట్టుబడి ఉండి మాదిగలకు ద్రోహం చేసే పాత్ర రేవంత్ రెడ్డి గారు పోషిస్తున్నాడు అనడానికి
రేపు చేయబోయే ప్రకటనలే ఫలితాల ప్రకటనలు విడుదల చేయడమే అందుకు సాక్ష్యంగా నిలబడుతుందనేసి కూడా మీ దృష్టికి వస్తున్నా నేను. ఇకపోతే ఇప్పటికే మాదిగల్లోనూ మెజార్టీ దళిత కులాల్లోనూ చివరికి మాల అనుబంధ గ్రూపులు అనబడుతున్న కులాల్లోనూ గతంలో షమీమ్ అఖ్తర్ గారు ఇచ్చిన నివేదికలో కొన్ని లోపాలు ఉన్నాయని చెప్పి మేము లిఖితపూర్వకంగా ముఖ్యమంత్రితో మాట్లాడినాం. లిఖితపూర్వకంగా ఇచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడినాం. అదే సమయంలో గౌరవ షమీమ్ అఖ్తర్ గారి గురించి కూడా మాట్లాడాను. మీ దృష్టికి తీసుకొచ్చే విషయం ఏంటంటే, ఒకవైపు మొన్న షమీమ్ అఖ్తర్ గారు ఇచ్చిన మొదటి నివేదికలో లోపాలు ఉన్నాయని, అందులో మాదిగలకు తీరని అన్యాయం జరుగుతున్నదని, అదే సమయంలో మొదటి గ్రూపులో బలవంతులను తీసుకొచ్చి పెట్టారని, మూడో గ్రూపులో మాలలతో ఉండలేని పరిస్థితులు కొన్ని కులాలకు వచ్చినాయని, దీన్ని సరిచేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. మా విజ్ఞప్తికి స్పందించే గౌరవ షమీమ్ అఖ్తర్ గారు కమిషన్ని ఈ నెల 10 వరకు పొడిగిస్తే, గౌరవ షమీమ్ అఖ్తర్ గారి కమిషన్ నివేదిక కూడా రెండోసారి అందినట్టుగా యథావిధిగానే మేము అమలు అన్నట్టుగా వార్తలను చూస్తున్నాం. ఇక్కడ మేము కోరుతున్నది ఏంటంటే, గత నివేదికలో కొన్ని లోపాలు ఉన్నాయని, కొన్ని వర్గాలకు నష్టం జరుగుతున్నదని మేము ఏ అంశాలైతే లేవనెత్తామో ఆ లేవనెత్తిన అంశాలకు జవాబన్న రావాలి. లేవనెత్తిన అంశాలు వాస్తవమైతే పరిష్కారం అన్న చేయాలి. గత నివేదికలో లోపాలు ఉన్నాయని, దానివల్ల కొన్ని వర్గాలకు నష్టం జరగబోతుందని, ఇప్పుడు జరిగే నష్టం చిన్నదిగా కనిపించినా అది రాబోయే తరాలకు శాపంగా మారుతుందని మేము ఏ అంశాలైతే లేవనెత్తామో, ఏ ప్రశ్నలైతే వేశామో అవి లిఖితపూర్వకంగానే లేవనెత్తాం, లిఖితపూర్వకంగా ప్రశ్నించాం. మేము లేవనెత్తిన అంశాలకు జవాబు చెప్పాల్సింది ప్రభుత్వమే, లేదా మేము లేవనెత్తిన అంశాల్లో పరిష్కారం లేకపోతే మేము లేవనెత్తిన అంశాలు న్యాయం కాదని చెప్పాల్సింది ప్రభుత్వమే. ఆ ప్రభుత్వానికి పెద్దలు ముఖ్యమంత్రి, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చూస్తున్నది ముఖ్యమంత్రి, కమిషన్ వేసింది ముఖ్యమంత్రి, హామీ ఇచ్చింది ముఖ్యమంత్రి. అట్లాంటప్పుడు మేము లేవనెత్తిన ప్రశ్నలకు జవాబు చెప్పాల్సింది ముఖ్యమంత్రి, పరిష్కారం చూపెట్టాల్సింది ముఖ్యమంత్రి. ఇటు జవాబు లేదు, పరిష్కారం చూపినట్టుగా కూడా కనిపించట్లేదు. మేము లేవనెత్తిన అంశాల్లో న్యాయం లేకపోతే మీరు జవాబు ఇవ్వవచ్చు, లేవనెత్తిన అంశాల్లో న్యాయం ఉంటే పరిష్కారం చూపెట్టవచ్చు. ఏదైనా జవాబైనా పరిష్కారమైనా బహిరంగం రావాల్సిందే. కానీ ఇంతవరకు జవాబు లేదు, మీరు లేవనెత్తిన అంశాల్లో న్యాయం లేదని చెప్పి అనుకున్నది అంతకు ముందుదే మేము తీసుకుంటున్నాం అని చెప్పి నిర్దిష్టమైన ప్రకటన ముఖ్యమంత్రి నుంచి రాలేదు. దీన్ని బట్టి ఒక ఆవేదన ఇప్పటికే ఉన్నది మాకు. ఒక ఆవేదన, గౌరవ షమీమ్ అఖ్తర్ గారు ఇచ్చిన మొదటి నివేదికలోనే లోపాలు ఉన్నాయి, కొన్ని వర్గాలకు నష్టం జరగబోతుందనే ఆవేదన మాకున్నది. ఆ ఆవేదనకు జవాబు రాలేదు, పరిష్కారం దొరకలేదు. మరొక వైపు టోటల్ ఉద్యోగాల భర్తీ వర్గీకరణ జరగక ముందే చేసే ఒక భయంకరమైన కుట్రకు రేవంత్ రెడ్డి గారు సర్కారు పాల్పడబోతున్నది. దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారు ఎవరి ఒత్తిడులు లేకపోవడానికి కారణం ఆయన నిర్దిష్టంగా వర్గీకరణకు అనుకూలంగా ఉండడం వల్ల అందరినీ కన్విన్స్ చేస్తూ వర్గీకరణకు అనుకూలంగా మాదిగలతో మాట్లాడించుకుంటూ వస్తున్నాడు. కానీ ఇక్కడ మాదిగల దగ్గర మాదిగల మాట, మాలలు పోతే వాళ్ళ ఒత్తిడి తలొగ్గి వాళ్ళకు అనుకూలమైన నిర్ణయాలు. ఇప్పటికీ మమ్మల్ని బర్మాలు పెట్టడానికి దారితీస్తుంది, కానీ వాళ్ళు చెప్పినట్టుగానే చేయడానికి దారితీస్తున్నది. మమ్మల్ని భ్రమలు పెట్టడానికి దారితీస్తున్నది, వాళ్ళు చెప్పినట్టుగానే ఇంటుండడానికి దారితీస్తున్నది. మేము స్పష్టం చేస్తున్నాం, మీరు తీసుకొచ్చే చట్టం తీసుకొస్తున్నారో నిర్దిష్టంగా తీసుకురండి. మేము తీసుకొచ్చే చట్టాన్ని మేము అడ్డుకోం. కానీ చట్టం రాకముందే ఎలా ఉద్యోగ నియామకాలు చేస్తారు, ఎలాంటి ఉద్యోగ ఫలితాలు ప్రకటిస్తారు, ఎందుకు చేస్తున్నారు ఈ పని? మీరు తీసుకొస్తామన్నదాన్ని మేము అడ్డుకోవట్లేదు. మేము లేవనెత్తిన అంశాలకు ఎప్పుడైనా జవాబు దొరుకుతుందని అనుకుంటున్నాం.
ఇప్పుడు కాకపోతే భవిష్యత్ రోజులైనా పరిష్కారం దొరుకుతుందని మేము భావిస్తున్నాం. మేము లేవనెత్తిన అంశాలకు మొదటి కమిషన్ నివేదికలో కొన్ని లోపాలు ఉన్నాయి, కొన్ని వర్గాలకు నష్టం జరగబోతుంది, ముఖ్యంగా మాదిగలకు నష్టం జరగబోతుంది, మొదటి గ్రూపులో ఉండబడే దళిత కులాలకు నష్టం జరగబోతుంది, మూడో గ్రూపులో ఉండబడే కొన్ని కులాలకు నష్టం జరగబోతుందని చెప్పి మేము లేవనెత్తిన ప్రశ్నలకు జవాబు దొరకలేదు, పరిష్కారం జరగలేదు. అయినా మేము ఆశిస్తున్నాం ఎప్పటికైనా జవాబు దొరకక తప్పదు, ఎప్పటికైనా పరిష్కారం రాక తప్పదు. కానీ మీరు చేయదలుచుకున్నది చేయాలి కదా, మీరు చేస్తున్నదాన్ని మేము అడ్డుపడతలేము కదా. మీరు వర్గీకరణ ప్రక్రియ పూర్తి కాకముందే ఎలా ఉద్యోగ నియామకాలకు సంబంధించిన విషయంలో ఫలితాలు ప్రకటిస్తారు? ఇది మాదిగలకు అన్యాయం చేసినట్టు కాదా? ఇది వర్గీకరణ కోరే దళిత కులాలు ఈ అన్యాయం ఎందుకు చేస్తున్నారు? మీరు మాలలు ఒత్తిడికి తలగినట్టు కాదా? అక్కడ ఒక ఉద్యోగం ఆంధ్రప్రదేశ్లో భర్తీ అవుతలేదు, ఇక్కడ వేల ఉద్యోగాలు ఎట్లా భర్తీ చేస్తున్నారు? అక్కడ కమిషన్ నివేదిక వచ్చినాకనే ఉద్యోగాలు భర్తీ అంటున్నారు, దాని మీద నిలబడ్డది ప్రభుత్వం. ఇక్కడ మీరు ఎందుకు నిలబడలేకుండా పోతున్నారు? మీరు శాసనసభలు ఇచ్చిన మాటకి విలువనివ్వనోడు నువ్వు ఎలా ముఖ్యమంత్రి? శాసనసభలు ఇచ్చిన మాటకి విలువనివ్వనోడు నువ్వు ఎలా ముఖ్యమంత్రి? అంత ఒత్తిడి తలగి ఇచ్చిన మాట నిలబెట్టుకోకూడదు అంటే రాజీనామా చేయడం మంచిది కదా. మాటన్నా నిలబెట్టుకోవడానికి, మాదిగలకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ లో మాలల ఒత్తిడికి తలొగ్గలేదు. అవసరం అంటే ముఖ్యమంత్రి పదవిని వదులుకున్నాడే గాని ఇచ్చిన మాట కోసం నిలబడ్డాడనే ఒక కీర్తన ఉంటది కదా. ఎల్లకాలం ఉండలేవు ముఖ్యమంత్రి పదవి మీద, ఉన్నంతకాలం మాట కట్టుబడి ఉండాలి, నిజాయితీ ఉండాలి. అది లేకుండా పోతుంది రేవంత్ రెడ్డి గారిలో. ఇప్పుడు మా పరిస్థితి ఏంటంటే ఒక ఆవేదన ఉన్నది మాకు. ఇప్పుడు పరిస్థితి ఏంది? సరిగ్గా 1932 సెప్టెంబర్ 24లో గాంధీ అంబేద్కర్ మధ్యలో జరిగిన పూనా ఒడంబడికలో సరిగ్గా అంబేద్కర్ ఒక మాట అన్నాడు సంతకం పెట్టి, కొబ్బరికాయలో గుజ్జంతా గాంధీ తీసుకొని చిప్పమా చేతికి ఇచ్చిండు అని. టెంకాయలో ఉండబడే గుజ్జును తీసుకొని, కొబ్బరిని తీసుకొని ఉత్త చిప్పమాకి ఇచ్చిండు అని చెప్పి ఆ ఒప్పందం మీద మాట్లాడిండు అంబేద్కర్, ఆవేదన వ్యక్తం చేసిండు. ఇప్పుడు వర్గీకరణ చట్టం తీసుకొస్తామని ఆ చట్టం రాకముందే టీచర్ పోస్టులు భర్తీ చేస్తావు, మీరు జూనియర్ లెక్చరర్ పోస్టులు భర్తీ చేస్తావు, మీరు గ్రూప్ 1 భర్తీ చేయడానికి సిద్ధం చేస్తావు, మీరు గ్రూప్ 2 సిద్ధం చేస్తావు, నువ్వు గ్రూప్ 3 సిద్ధం చేస్తావు, అన్ని డిపార్ట్మెంట్ల ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తావు. అంటే కొబ్బరికాయలో ఉండబడే కొబ్బరిని మాలలకి ఇచ్చి ఉత్త చిప్పానే చట్టమాకి ఇచ్చినట్టు కాదా? ఆనాడు ఆవేదన అట్లనే మిగిలింది. ఇప్పుడు మా ఆవేదనకు పరిష్కారం దొరకకుండా రేవంత్ రెడ్డి గారు సర్కార్ మాదిగ జాతికి వర్గీకరణ కోరుకునే శక్తులకు అన్యాయం చేస్తున్నాడని ఇప్పటికీ రుజువు అవుతుంది. ఈ నేపథ్యంలో మౌనంగా ఉండలేం. ఈ రోజు నుంచే జిల్లాలో మా నిరవధిక దిక్కులు కొనసాగించాలని పిలుపునిచ్చాం. ఇవాళ ప్రారంభించబడుతున్నాయి, రేపటి నుంచి అన్ని జిల్లాలో విస్తృతమవుతాయి. ఈ రోజు నుంచి వర్గీకరణ చట్టం వచ్చేంత వరకు ఎలాంటి ఉద్యోగ నియామకాలు చేపట్టద్దని ప్రతి జిల్లా కేంద్రంలోనూ, ప్రతి మండల కేంద్రంలోనూ ఎంఆర్పిఎస్, ఎంఎస్పి అన్ని అనుబంధ విభాగాలు, స్టూడెంట్ విభాగం మినహాయించి అన్ని అనుబంధ విభాగాలకు సంబంధించిన నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో నిరవధిక దీక్షలు చేస్తాం. ఎప్పటి వరకు? ఈ రోజు నుంచి మొదలుకొని శాసనసభ సమావేశాలు పూర్తయ్యేంత వరకు, చట్టం వచ్చేంత వరకు, ఆ చట్టం వచ్చినాకనే ఉద్యోగాలు భర్తీ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఈ రోజు నుంచి అన్ని జిల్లా మండల కేంద్రాల్లో నిరవధిక దీక్షలు కొనసాగిస్తాం. అది 15 రోజుల, నెల రోజులతో సంబంధం లేదు. శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా అది పూర్తయ్యేలోపు, చట్టం వచ్చేలోపు ఇవే డిమాండ్లతో ఖచ్చితంగా మా నిరవధిక దీక్షలు కొనసాగిస్తాం. అన్ని అనుబంధ విభాగాలతో పాటు వర్గీకరణ కోరుకునే దళిత శక్తులు
వర్గీకరణ జరిగేంత వరకు ఉద్యోగాల భర్తీ నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉండబడే దళిత శక్తులన్నీ ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదే సమయంలో వర్గీకరణ కోసం మద్దతు ఇచ్చే అన్ని ప్రజా సంఘాలను, అన్ని విద్యార్థి సంఘాలను, అన్ని రాజకీయ పక్షాలను వర్గీకరణ ప్రక్రియ అంతా పూర్తి అయ్యేంత వరకు ఉద్యోగ నియామకాలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ జరుగుతున్న పోరాటానికి సంఘీభావంగా అందరూ ఉద్యమంలో భాగస్వాములు కావాలని చెప్పి వర్గీకరణకు మద్దతు ఇచ్చే అన్ని శక్తులను, అది రాజకీయ శక్తులు, మేధావులు, విద్యార్థులు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, అన్ని సంఘాలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. వర్గీకరణ పోరాటంలో భాగస్వాములు కావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ, ప్రత్యేకంగా మాదిగ విద్యార్థుల ఆధ్వర్యంలో అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకొని అన్ని యూనివర్సిటీల్లో రేపటి నుంచే నిర్వాహ దీక్షలు ప్రారంభమవుతాయి. ఆ యూనివర్సిటీలో మొదలయ్యే దీక్షలు కూడా శాసనసభ సమావేశాలు పూర్తయ్యేంత వరకు, వర్గీకరణ చట్టం వచ్చేంత వరకు నిరవధికంగా కొనసాగుతాయనే విషయం కూడా మీ దృష్టి తీసుకోవచ్చు. కొన్ని జిల్లాలో ఖమ్మం, ఆదిలాబాద్ అండ్ మెదక్ జిల్లా లాంటి చోట్ల యూనివర్సిటీలు లేవు. కానీ యూనివర్సిటీ లేకపోయినా అక్కడ ఒక ప్రధాన ఉన్నత విద్యా సంస్థ పీజీ కాలేజీలు ఎక్కడున్నా కూడా అందులో ఒక ప్రధాన కేంద్రాన్ని బేస్ చేసుకొని ఖచ్చితంగా మాదిగ విద్యార్థుల ఆధ్వర్యంలో యథావిధిగా దీక్షలు వర్గీకరణ జరిగేంత వరకు, చట్టం వచ్చేంత వరకు దీక్షలు అన్ని చోట్ల కొనసాగించాలని చెప్పి పిలుపునిస్తూ అన్ని వర్గాల మేధావులకు విజ్ఞప్తి చేస్తున్నా, అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజా కుల సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈ వర్గీకరణ చిట్ట చివరి దశల సమయంలో ఫలాలు మాదిగ బిడ్డలకు, దళిత బిడ్డలకు అందుబాటులోకి వచ్చే సమయంలో ఎలాంటి ఫలాలు ఇవ్వకుండా ఆ ఫలాలన్నీ మాలలకు దోసిపెట్టే కుట్ర జరుగుతున్న సమయంలో మాదిగ ఉద్యమానికి గతంలో ఎట్లయితే అండదండలు అందించారో అవే అండదండలు ఎంఆర్పిఎస్ ఉద్యమానికి నేడు క్రియాశీలకంగా అందించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ, రాబోయే పోరాటంలో అందరూ భాగస్వాములు కావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.